మీకు అండగా ఉంటాను. నాకు మీ నుంచి కోరుకునేదల్లా మీరు ఎంతమంది ఓట్లు వేస్తే వేయండి నాకు తెలియదు, కానీ అది మీ ఆత్మ ప్రబోధం. నేనైతే మీరు చెప్పిన సమస్యలన్నీ నేను ప్రతిసారి నోట్స్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా, కానీ ఇవన్నీ నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పాలసీ రూపంలో తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఈ రోజున నేను నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న ప్రతి సమస్య మీద నేను బలంగా స్పందించాను, ఆర్గ్యుమెంట్ చేశాను, మతస్ పలికాను. ఇప్పుడు ఇందాక వస్తుంటే కూడా మనకి మన లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళ కోసం జీవో వచ్చింది, నా దగ్గరికి వచ్చిన సమస్య అది. సో అలాంటిది ఈరోజు మీరు చెప్పిన సమస్యలను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇప్పుడు అలా కాదు, ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేదు, ఇవన్నీ ఒక విషయం అలా కాదు, ఒక ఊరు సమస్య కాదు ఇది. ఒక నిమిషం ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇది ఒక్క నియోజకవర్గపు సమస్య కాదు. నేను మొత్తం తిరుగుతున్నాను కాబట్టి ప్రైమరీ హెల్త్ కేర్ కానీ, విద్యా సంస్థలు కానీ అన్ని కార్పొరేట్ పరం, ప్రైవేట్ పరం అయిపోయినప్పుడు ఎవరు ప్రభుత్వ కళాశాలలు నడపడానికి ఎవరు ఇష్టపడట్లేదు. నేను అందుకనే వాటిని ఇందాక మీకు చెప్పింది వీటన్నిటికీ సమాధానం. నేను ప్రభుత్వ కళాశాలల్ని కానీ వీటన్నిటిని నేను బలోపేతం చేస్తాను. లేని చోట మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలని కోరుకునేవాడిని, ఒక నియోజకవర్గానికి కాదు. అలాగే ఉపాధి అవకాశాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి ఇందాక వెటర్నరీ కాలేజ్ విద్యార్థుల దగ్గర నుంచి మాట్లాడుతుంటే ఒక పశు వైద్యశాల పెడితే కనీసం 4 ఉద్యోగాలు వస్తాయి, 5-6 ఉద్యోగాలు వస్తాయంటే మనకి ఇన్ని వందలు పశు వైద్యశాలలు కావాలి. పాడి పంట అనే మాట ఎందుకు వచ్చిందంటే పశువులు ఉండాలి పంటకి. అలాంటి పశు వైద్యశాలలు ఉంటే తప్ప మనం పాడిని బలోపేతం చేయలేం. అందుకని ఇలాంటి ఇంత ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎవరు చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకు లేరు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆయన కూర్చోబెట్టి తిడుతూ ఉంటారు. మీరు నిజంగా రాయలసీమ వాసిగా మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు ఎందుకు మాట్లాడ? ఒక ఆదోనిలో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు రాదు? దానికి వచ్చి పవన్ కళ్యాణ్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలా? అలా కాదు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ మీరు చట్టసభలకు వెళ్లకుండా ఇదేదో పర్సనల్ గేమ్ లాగా తీసుకుంటే ఎట్లా? మీరు పర్సనల్ గేమ్ లాగా తీసుకుంటే ఎట్లా? రాజకీయాలని మీరు రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు రిప్రజెంట్ చేస్తుంది ప్రజల్ని. చట్టసభలకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. నేను చట్టసభలకు వెళ్లకుండా ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నేత ఎన్ని తీసుకురాగలరు? నిజంగా రాయలసీమ వెనుకబాటుతనం ఉంది అంటే రాయలసీమ నుంచి వచ్చిన నేతల తప్పు తప్ప ప్రభుత్వాలు తప్పు నేను చెప్పను. ఎందుకంటే మీరు నిజంగా ప్రజల పక్షాన లేరు. మీరు ఓట్లు వేయించుకోవడానికి మీరు ప్రజలు పడుకుంటున్నారు, కానీ వాళ్ళకి అండగా నిలబడడానికి మీరు నిజంగా కానీ ఉండుంటే ఈ రోజు ఒక ఆదోనిలు కాదు, ప్రతి మండలానికి ఒక కళాశాల ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లేదు, ఒక కాంట్రాక్ట్ మీద ఉన్నంత ఆసక్తి ఒక కాలేజీ పెట్టాలన్నంత ఆసక్తి లేదు వాళ్ళకి, ఒక కాలేజీ కోసం పోరాటం చేయాలన్న ఆసక్తి లేదు. నేను అందుకనే అధికారం అనేది ఎందుకు అంటే మార్పు కోసం అధికారం తప్ప కేవలం అంతిమ లక్ష్యం నా బెటర్మెంట్ కోసం అధికారం కాదు. అందుకే నేను అధికారాన్ని చాలా బాధ్యతగా చూస్తాను. అందుకే నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక మాట ఇచ్చానంటే నేను వాక్శుద్ధి ఉన్నవాడిని. నేను నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికొచ్చినవి మాట్లాడటం నేర్చుకున్నవాడిని. నేను ఒక్కడనే ఉన్నా 10 మందితో ఉన్నా పనికి మాలిన మాట్లాడలేదు. ఒక మాట మాట్లాడితే ఒక పర్పస్ ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి. అందుకే నేను ఏ మాట మాట్లాడినా నేను నిలబెట్టుకోగలిగితే మాట్లాడతాను. ఒకవేళ నిలబెట్టుకోలేని పక్షంలో అనేక పరిస్థితులు ఉంటే నేను క్షమాపణ చెప్తాను. మీకు ఈ పరిస్థితులు నిలబెట్టుకోలేకపోతున్నాను అంతే తప్ప నేను వెనకడుగు వేయను, మీకు తెచ్చుకోవడానికి సిద్ధం. కానీ అంతేగా నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయను, దాటి వేయడానికి ప్రయత్నం చేయను. సో మీ నుంచి అందరి నుంచి కోరుకుంటుంది కూడా మీ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి. ఒక్కళ్ళది కాదు, ఉద్యోగాలు కావాలి అంటే నేను ఇవన్నీ
మేనిఫెస్టోలో పెట్టకపోతే ఎందుకు తీసుకుంటున్నానంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు అవసరం ఉంది, ఇన్ని లక్షల మంది పట్టభద్రులు అవుతున్నారు, ఒక మెడికల్ డాక్టర్స్ కానీ లేదంటే నర్సెస్ కానీ, ఇది అందరి సమస్య, ఒకరిది కాదు. అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్